ఎవరికి చెప్పుకోను నా బాధ. రాసిన వారు హరికిషన్. చదువుతుంది భాష. ఫ్రమ్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ, హైదరాబాద్, నాంపల్లి. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒకటే కూర్చొని బాధపడుతుంది. అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు, ఏంటి పుచ్చకాయ, ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది. దానికి ఆ పుచ్చకాయ, ఏం చెప్పమంటావు బావా, ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసక్కున ముక్కలు ముక్కలు చేసి తింటున్నారు అంది. దానికి ఆ మామిడి పండు, నిజమే, నన్ను కూడా పట్టుకుని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటున్నారు అంది. ఆ మాటలు వింటున్న అరటిపండు, ఈ మనుషులకు కొంచెం కూడా జాలి దయలేదు, నన్నైతే ఏకంగా తోలు వలిచి మరీ తింటూ ఉంటారు. అంతలో అక్కడున్న మొక్కజొన్న, మీ అందరి బాధ ఒక ఎత్తైతే నా బాధ ఇంకొక ఎత్తు. నన్నైతే ఏకంగా బతికుండగానే బట్టలన్నీ ఊడతీసి వీడి వేడి నిప్పుల మీద వేసి ఎర్రగా కాల్చి మరీ తింటుంటారు. ఎవరికి చెప్పుకోను నా బాధ అని కన్నీళ్లు పెట్టుకుంది. అంటూ అన్నీ ఆ మొక్కజొన్నను ఓదార్చాయి.